సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. ఆ వీడియో ప్రతి ఒక్కరూ కూడా మీరు చూసి తీరాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో యొక్క మాటలు ఏంటంటే, ఊసరవెల్లిలా మాటలు మార్చే పవన్ కళ్యాణ్ కంటే ఒంటి నిండా విషం నింపుకున్న చంద్రబాబు చాలా చాలా డేంజర్ అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతా ఉంది. ఈ వీడియో నెటిజన్లు ఎందుకు వైరల్ చేస్తున్నారు అని అంటే, మతాల మధ్య సిచ్చు పెడుతూ నిన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు భూమన కరుణాకర్ రెడ్డి గారిపై ఏ విధంగా మాట్లాడాడో మనం కూడా వీడియో పెట్టడం జరిగింది. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె వివాహం తిరుపతిలో అంగరంగ వైభవంగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఆయన చేయడం జరిగింది. కానీ ఏదో ఒక ఫోటో పట్టుకుని కరుణాకర్ రెడ్డి గారు క్రిస్టియన్ అని అంటూ, ఇటువంటి క్రిస్టియన్ అనే వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఎలా ఇస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారిని, గత వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు నిన్న అసెంబ్లీలో ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీలో మత రాజకీయాలు చేయకూడదు. మత రాజకీయాలు ఎవరికి కావాలి? నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారే చెప్తున్నారు, నేను హిందూ సాంప్రదాయ పద్ధతిలో నేను నా కూతురికి వివాహం చేశాను, మా వియ్యంకులు వాళ్ళ పద్ధతిలో చేశారు, నేను అందుకు అక్కడికి నా కూతురుగా నేను ఒక తండ్రిగా వెళ్ళాలి కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను, అందులో నేను అబద్ధాలు చెప్పట్లేదు, నిజం ఇది, నేను ఎలా చేశాను నా కూతురు పెళ్ళి అనేది కరుణాకర్ రెడ్డి గారిని స్పష్టంగా ఆధారాలతో సహా మాట్లాడటం జరిగింది. ఆ భూమన కరుణాకర్ రెడ్డి గారి కూతురు పెళ్లికి బాలకృష్ణ గారు మరియు రామ్మూర్తి నాయుడు గారు, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, వీళ్ళు ఒకరు స్వయాన తమ్ముడైతే ఇంకొకరు స్వయాన వియ్యంకుడు బామర్ది, వాళ్ళిద్దరూ కూడా ఆ పెళ్లికి రావటం కూడా జరిగింది. వేద మంత్రాల సాక్షిగా జరిగిన హిందూ సాంప్రదాయబద్ధంగా జరిగిన పెళ్లినే అసెంబ్లీలో ఈయన రాజకీయం చేస్తూ మత రాజకీయం చేస్తూ మాట్లాడాడంటే, ఈయన పైన సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ ఈరోజు కాలమానాన్ని యేసు ప్రభువుతోనే చేస్తున్నారంటే అది యేసు ప్రభువుకు ఉండే ప్రత్యేకత అని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. ఎవ్వరికీ దక్కలేదు ఈ గౌరవం, ఆయనకే దక్కిందంటే అది ఒక నమ్మకం, పవిత్రమైన వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియదు. చూశారుగా, ఈ మాటలను బట్టి నిన్న అసెంబ్లీలో కరుణాకర్ రెడ్డి గారిపై వేలెత్తి చూపించిన చంద్రబాబు గారిని కూడా క్రిస్టియన్ అని ఎందుకు అనకూడదు? ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారి ఫోటో చూపిస్తూ ఆయన కుమార్తె వివాహం వాళ్ళ వియ్యంకులు ఎలా చేశారో దానిని అసెంబ్లీలో ప్రస్తావిస్తూ క్రిస్టియన్ అని భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఎలా అయితే సంబోధించాడో, అలాగే చంద్రబాబు గారు కూడా అప్పుడప్పుడు చర్చిలకు వెళ్తుంటారు, అప్పుడప్పుడు మసీదులకు వెళ్తుంటారు. ఈయన్ని కూడా ఇస్లామిక్ మతం అని క్రిస్టియన్ మతం అని ఎందుకు అనకూడదు? ఇప్పుడు చంద్రబాబు గారు యేసుక్రీస్తు గురించి మాట్లాడటం జరిగింది. ఈయన కూడా ఇప్పుడు ఈ మాటల ఆధారంగా క్రిస్టియన్ అని ఎందుకు అనకూడదు? చంద్రబాబు గారు ఈ మధ్య దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అసెంబ్లీలో మతాల గురించి మాట్లాడటమే చాలా చాలా పెద్ద తప్పు. అలాంటిది మతాల గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ప్రజానాయకుడిని, ఒక ప్రజాప్రతినిధిని ఒక మతానికి అంటగడుతూ మాట్లాడటం ఇంకా పెద్ద తప్పు. అలా అయితే గుడికి పోయే వాళ్ళందరూ కూడా హిందువులని, చర్చికి పోయే వాళ్ళందరూ కూడా క్రిస్టియన్లని, మసీదుకు పోయే వాళ్ళందరూ కూడా ఇస్లామిక్ అని అనేయచ్చు చంద్రబాబు గారి మాటలను బట్టి. ఇలా దుర్మార్గపు రాజకీయాలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు గారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను బట్టి నెటిజన్లు చంద్రబాబు గారిని ఏమంటున్నారంటే, ఊసరవిల్లిలా మాటలు మార్చే పవన్ కళ్యాణ్ కన్నా ఒళ్ళు నిండా విషం నింపుకున్న చంద్రబాబు చాలా డేంజరు. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు మాటలు మారుస్తుంటాడు, కానీ చంద్రబాబుకు ఒంటి నిండా కూడా విషమేను అని నెటిజన్లు ఆయనపై ట్రోల్స్ చేస్తున్నారు. నిజంగా మీ మనసులో ఏ ఉద్దేశం లేకపోతే
ఇలా మత రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డుపై విష ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మద్యం విషయంలో అసత్య ప్రచారం చేయాల్సిన విషయం లేదు. ప్రతిదీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర అప్పులపై అబద్ధాలు చెప్తారు, ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై అబద్ధాలు చెప్తారు, హైదరాబాదు డెవలప్మెంట్పై అబద్ధాలు చెప్తారు. ఏంది చంద్రబాబు గారు ఇదే కదా ఒంటి నిండా విషం పెట్టుకుని అవతల వాళ్ళపై బురద చల్లటం అంటే. మరి ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.